ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. భోజన విరామాన్ని నిరాకరించిన ఒక మేనేజర్ నిరసనకు గురైన వార్త ఒకటి నెట్టింట్లో చూచాను. ఆ మేనేజరు, ఇప్పుడు వద్దు, తర్వాత తిందువుగానులే, మొదట ఈ పని పూర్తి చేయమని తన దగ్గర పనిచేసే ఒక వ్యక్తి యొక్క భోజన విరామానికి ఆటంకం కలిగించాడట. లంచ్ బ్రేక్కి వెళ్లకుండా ఆపినందుకు ఆ మేనేజర్తో ఆ ఉద్యోగి ఇలాగన్నాడట, ఖానే కే లియే హీ తో కామ్ రహా హూ ఔర్ యహాన్ ఆప్ ముझे ఖానా ఖానే సే హీ రోక్ రహే హో. నేను ఆహారం కోసం సంపాదిస్తున్నాను, ఇక్కడ మీరు నన్ను ఆహారం తీసుకోకుండా ఆపుతున్నారు అని చెప్పాడట. ఈ మేనేజర్ వ్యవహరించిన తీరు నెటిజన్ల ఆగ్రహానికి గురైనది. ప్రియులరా, మనము భోజన ప్రియులం కాకపోయినా మన కనీస అవసరాలలో మొదటిది భోజనమే. ప్రతి ఒక్కరూ ఏ పని చేసినా జానెడు పొట్ట కోసమే. అలాంటి మనం ఏదైనా మంచి భోజనము ఎవరైనా తింటున్నప్పుడు ఆ భోజనమును తినాలని మనకి కూడా అనిపిస్తుంది. ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో దేవదూతలు భుజించిన ఆహారాన్ని భుజించారట. 78వ కీర్తన 25వ చరణం. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. ఆ దేవదూతల ఆహారమునే మన్నా అని పిలిచారు ఇశ్రాయేలీలు. అది ఎంతో మధురముగాను తేనె కలిపిన అపూపము వలెను ఉండినదట. వారు ఆహారాన్ని తిని 40 సంవత్సరాలు సునాయాసంగా ఆ అరణ్యాన్ని దాటేశారు. వారికి కాళ్ళు వాపు రాలేదు, వారిలో ఎవరికి అనారోగ్యం కలగలేదు. అంతటి గొప్ప ఆహారాన్ని దేవుడు తన బిడ్డలైన ఇశ్రాయేలీలోకి ఇచ్చాడు. నేను ఈ మాటలన్నీ చదువుతున్నప్పుడు ఆ ఆహారము ఎంత రుచిగా ఉంటుందో, ఒకసారి ఆహారాన్ని రుచి చూస్తే బాగుంటుంది కదా అని అనిపించింది. అలాంటి సమయంలో దేవుడు మనకు చేసిన వాగ్దానము నా కంటపడింది. ఆ వాగ్దానము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనంలో ఉంది. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును. ఏ మన్నా అయితే ఇశ్రాయేలులు తిని ఆనందించారో ఆ యాత్రికులకు లభించిన ఆహారాన్ని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. అడవిలో వారికి దొరికిన ఆహారం అది, పరలోకము నుండి పడిన ఆహారం అది. దేవుడు ఆహారాన్ని మనకి కూడా దాచి ఉంచాడంట. ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ మరుగైన మన్నాను ఈ లోకములో జయించిన వారు భుజిస్తారట. పాపాన్ని జయించి లోకాశలను జయించి క్రీస్తు కొరకు జీవించుచున్న మనకు ఏమిటి లాభం అని అనేక మంది అనుకుంటూ ఉంటారు. దేవుడు మన నిష్టను మర్చిపోడు. అందరూ పాపములు ఆనందించి సుఖిస్తూ ఉంటే మడి కట్టుకొని దేవుని కొరకు జీవించే మనకు దొరికే భాగ్యము ఆ మరుగై ఉన్న మన్నా. అది ఇంతవరకు ఎవరు చూడలేదండి. అందుకే అదే వచనంలో అంటాడు యోహాను, పొందిన వారికే గాని అది మరి ఎవరికి తెలియదు. పరిశుద్ధుడైన దేవుని ఆధీనంలో ఆహారము పరిశుద్ధుల కొరకు భద్రపరచబడి ఉన్నదే. అది అతి త్వరలో మన కంటబడుతుంది. అందుకే నైతిక యుద్ధంలో మనము విజయము కొరకే ప్రయత్నం చేయాలి. ఓడిపోకూడదు, పాపముతో రాజీ పడకూడదు. ఈ మాటలు వింటున్న నా ప్రియ నేస్తమా, పవిత్ర యుద్ధానికి బలమును సమకూర్చుకో, విజేతగా నిలబడు, పాపమును జయించు, క్రీస్తు కొరకు జీవించు. దేవుడు ఆ మరుగై ఉన్న మన్నాను నీకివ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మీరు మాకు దాచిపెట్టిన మరుగైన మన్నాను భుజించుట కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే ఈ లోకములో జయించిన వారికే మీరు ఆ మన్నా అన్నారు. ఆ జయము ఆటలలోనో పాటలలోనో జయము కాదు, పరిశుద్ధతలో నిన్ను గూర్చిన సాక్ష్యాన్ని నిలబెట్టుకొనుటలో మేము జయము పొందుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.